తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. ఏపీ పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత ఎంతో మంది అగ్ర నాయకులతో సినిమాలు తీశారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. ఏపీ పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత ఎంతో మంది అగ్ర నాయకులతో సినిమాలు తీశారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. కోడి రామకృష్ణ స్వస్థలం ఏపీ పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టమ్మ. స్కూల్ నుంచి హై స్కూల్, కాలేజీ విద్య మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్న వయసు నుంచి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దాసరి నారాయణరావు స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన కోడి రామకృష్ణ 1981లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా తీశారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో 100 సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ, దాసరి, కె రాఘవేంద్రరావు, కెఎస్ఆర్ దాస్లు మాత్రమే ఉన్నారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య తర్వాత ఆలయ శిఖరం, సింహపురి సింహం, గూఢాచారి నెంబర్ 1, రిక్షావోడు, అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణకు సోలో హీరోగా మంగమ్మ గారి మనవడితో మంచి హిట్ ఇచ్చారు కోడి రామకృష్ణ. తర్వాత బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మామయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి హిట్ చిత్రాలు తీశారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువగా కోడి దర్శకత్వం వహించినవే. గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో సినిమాలు తీశారు. తర్వాత అమ్మూరు సినిమా నుండి
గ్రాఫిక్స్తో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. దేవి పుత్రుడు, దేవుళ్ళు, అంజీ మూవీస్ కోడి దర్శకత్వంలోనివే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెలుగులో చివరిగా వచ్చిన అరుంధతి సినిమా పెద్ద విజయం సాధించింది. ఈ మూవీ అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కోడి రామకృష్ణ స్వస్థలం ఏపీ పాలకులు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టమ్మ. స్కూల్ నుంచి హై స్కూల్, కాలేజీ విద్య మొత్తం పాలకులలోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్న వయస్సు నుంచి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దాసరి నారాయణరావు స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన కోడి రామకృష్ణ 1981లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా తీశారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో 100 సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ, దాసరి, కె. రాఘవేంద్రరావు, కెఎస్ఆర్ దాస్లు మాత్రమే ఉన్నారు.